ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టును రైతులకు వరప్రదాయనిగా మారుతుందనే లక్ష్యంతో నాడు నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు పూర్తిగా విస్మరించారు. దాంతో ప్రాజెక్టు ఉన్నప్పటికీ బీడు భూములుగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు గాలికి వదిలేశారు. ఆయకట్టుకు నీళ్లందకుండా పోయాయి. నిధులు మంజూరు కాక మరమ్మతులకు నోచుకోని పేదవాగు ప్రాజెక్టుపైన స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని గుమ్మడపల్లి దగ్గర 1977లో 16,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 1,102 ఎకరాల విస్తీర్ణంలో పెద్దవాగు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు 21 అడుగుల మేర నీటి నిల్వ సామర్థ్యం కలిగింది. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా వేలేరుపాడు మండలంలో, ఎడమ కాలువ ద్వారా కుక్కనూరు మండలంలోని పొలాలకు నీరందుతుంది. ప్రాజెక్టు కింద అశ్వరావుపేట మండలంలో 2,370 ఎకరాలు, ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 13,700 ఎకరాల ఆయకట్టు ఉంది. రాష్ట్రం వేరైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. అందుకే వేలాది ఎకరాలు పండే చోట 100 ఎకరాలకు కూడా సాగునీళ్ళు అందడం కష్టంగా మారింది. ఈ పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోయిన దగ్గర నుంచి ప్రతి చోటకి రైతు వారిగా మేము అన్నీ చేస్తున్నాం, కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. మొన్న కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, హైదరాబాద్ కూడా వెళ్ళి అన్నీ ఇచ్చి వచ్చాం, కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా రైతులు కానీ తెలిసి ఆ రింగ్ బండ వేసారులే, కానీ రింగ్ బండ వల్ల ఆశ ఉండి కొంతమంది ఉడుపులు వేశారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే దానివల్ల ఏం ఫలితం లేదు. వచ్చిన వాటర్ వచ్చినట్టే వెళ్ళిపోతుంది. కనీసం దాని మీద ఆఫ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఆయకట్టు ఎక్కువ భాగం ఏపీలో, ప్రాజెక్ట్ అంతా తెలంగాణలో ఉండడంతో పాలకులు ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేశారు. పేరుకే మధ్య తరహా జలాశయంగా ఉన్నప్పటికీ ఏనాడు మరమ్మతులకు నిధులు విడుదల కాని పరిస్థితి. దీంతో ఆయకట్టు రైతులకు అవస్థలు ఆనాటి నుంచి నేటికి వెంటాడుతూనే ఉన్నాయి. ఇంత దుర్భర పరిస్థితిలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత ఏడాది జూలై 18వ తేదీన వచ్చిన వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. గతంలో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండిపడడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. 2 అధికారులపై తాత్కాలిక చర్యలతో సరిపెట్టారు. ఆ తర్వాత ప్రాజెక్టుపై పాలకులు దృష్టి పెట్టలేదు. ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు, కానీ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారులు చొరవ చూపించడం లేదు. సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో 6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 19.3 అడుగుల ఎత్తులో నీరుండేలా పెద్దవాగు ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది రైతులు సాగునీటిని పొంది వివిధ రకాల పంటలు పండించుకునేవారు. అయితే ఎప్పుడూ వరద వచ్చినా వృధాగా గోదావరిలో కలవడం తప్ప ప్రాజెక్టులో నీరు నిలువ ఉండడం లేదు. కళ్ళెదుటే నీరంతా వృధాగా పోతుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు రైతులు. ప్రాజెక్టు కట్ట మీదే జీవనాధారంతో బ్రతుకుతూ వ్యవసాయం చేసే రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా ఏర్పడిపోయింది. ఇక్కడ కేవలం ఆ ప్రాజెక్టు నీటి ఆధారంతో వ్యవసాయం సాగించే చిన్న సన్నకారు రైతులే అధికం. ఇక్కడ ఈ 16 ప్రాజెక్టు కింద ఉండాల్సిన 16,000 ఎకరాల ఆయకట్టు రైతులందరిది కూడా చెప్పలేని వర్ణనాతీతంగా ఉన్న పరిస్థితి ఈరోజు పరిస్థితులలో ఉన్నారు రైతులు. ప్రాజెక్టు తెగిన సమయంలో పెద్దవాగును సందర్శించారు రాష్ట్ర మంత్రులు, అధికారులు. ఆ తర్వాత ఆయకట్టు రైతులకు కొంతమేర అయినా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 3,05,00,000 వ్యయంతో తాత్కాలిక రింగ్ బండిని నిర్మించారు. రైతుల ప్రయోజనమే ధ్యేయమంటూ నిధులను ప్రాజెక్టులో పోశారు. ఎలాంటి కాంక్రీట్ వర్క్ లేకుండా కేవలం మట్టితోనే రింగ్ బండును నిర్మించారు. అయితే ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కోసారి భారీగా వరద నీరు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రింగ్ బండ్ ఉపయోగం లేకపోగా ప్రమాదం మాత్రం పొంచి ఉంది. ఓవైపు ప్రాజెక్టులోని నీరంతా వృధాగా పోతుండడం, ఆయకట్టులో పంటలు వేయక బీడు భూములుగా మారడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయితే ప్రాజెక్టు దుస్థితిని స్వయంగా పరిశీలించిన 2 రాష్ట్రాల ఉన్నత అధికారులు సంయుక్తంగా మరమ్మతులు చేపట్టాలని భావించి రాష్ట్ర స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహించారు. దాదాపు 19,20,00,000 వ్యయంతో పూర్తి స్థాయి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర వాటా 15% కాగా మిగిలింది ఆయకట్టు అధికంగా కలిగిన ఏపీ రాష్ట్రం వాటా 85% నిధులు మంజూరు చేయాలి. అయితే ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. ఉన్న ఆయకట్టులో అధికంగా పోలవరం ప్రాజెక్టులో పోతుండటంతో నిధులను విడుదల చేయడం లేదనే చర్చ నడుస్తోంది.
14-15 నెలలు కావస్తుంది. ఈ రోజుకి ఎక్కడ ఒక తట్టడ మట్టి కూడా వేయలేదు. తాత్కాలిక రింగ్ బండి వేస్తామని చెప్పి వేశారు. ఆ తాత్కాలిక రింగ్ బండి వేశారు కానీ దానికి సరిగా రివిట్మెంట్ లేదు, సరిగా దాన్ని ఒక పారదర్శకంగా వేయలేదు. రైతులకి నీళ్ళు అందించలేకపోతుంది. ఈరోజు పచ్చని పొలాలతో కలకలాడాల్సిన పొలాలు ఇలా బీడు బారిపోయి మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి అధికారులు మేము 2-3 సార్లు అడిగితే ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి నెపం నెట్టేసి ప్రాజెక్టును మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకొని తమకు సాగునీరు అందేలా చూడాలని కోరుతున్నారు రైతులు.